మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఎండిపోయిన నేలలు తడిశాయి. రిజర్వాయర్లు, చెరువులు నిండాయి. రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఇప్పుడు నైరుతి రుతుపవనాలు తాత్కాలిక విరామం తీసుకోనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే 5 నుంచి 7 రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గి ఉక్కపోత, ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాలు ఈ కథనంలో. జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. 126 ఏళ్లలో 5వ అత్యంత పొడి జూన్గా అది నమోదైంది. అయితే జూలై మొదటి వారంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుసగా 9 రోజుల పాటు సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. ఢిల్లీ, ముంబై, ఉత్తర, పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతం నుంచి వచ్చిన అల్పపీడనాల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే ఇప్పుడు రుతుపవనాల అక్షరేఖ హిమాలయాల వైపు కదులుతోంది. దీంతో పశ్చిమ దిశ నుంచి పొడిగాలులు దేశంలోకి ప్రవేశించి చాలా ప్రాంతాల్లో వర్షాలకు తాత్కాలిక బ్రేక్ పడనుంది. ఈ పరిస్థితి 5 నుంచి 7 రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దాదాపు నిలిచిపోనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. గాలిలో తేమ ఎక్కువగా ఉండడంతో శరీరానికి అనిపించే ఉష్ణోగ్రత 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగనున్నాయి. If you talk about northwest India, we're expecting heavy rainfall may occur over northern Punjab, northern Haryana next 2 days, but not significant over remaining parts. Overall, if you talk, we're expecting there will be a subdued rainfall activity during next 6 to 7 days over entire South Peninsular India, Central India and plains of Northwest India. జులై నెలలో మొత్తం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇప్పుడు ఏర్పడనున్న ఈ పొడి దశ ఆ అంచనాలకు అనుగుణంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా వరి వంటి ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతులకు ఈ విరామం ఆందోళన కలిగిస్తోంది. నీటిపారుదల సౌకర్యం లేని ప్రాంతాల్లో పంటల పెరుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అయితే జులై 2వ అర్ధభాగంలో మరోసారి వర్షాలు చురుకుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.